హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య సమయం. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజు వీడియో ఏంటంటే, ఈ వీకెండ్ నేను హర్ష మా వీకెండ్ ని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేద్దామని అనుకున్నాము. సో ఈ వీడియోలో నా వీక్లీ ఫేషియల్ గ్రూమింగ్ ఎలా చేసుకుంటాను అండ్ నా పిఎం స్కిన్ కేర్ రొటీన్ చూపిస్తాను. ఈ రోజు నా ట్రెటినాయిన్ డే. సో నా స్కిన్ కేర్ రొటీన్ లో నేను ట్రెటినాయిన్ ఎలా ఇంక్లూడ్ చేస్తాను చూపిస్తాను. అండ్ నేను ఎలా రెడీ అవబోతున్నాను, నేను ఏం ప్యాక్ చేసుకుంటున్నాను, ఇవన్నీ కవర్ చేస్తాను. బేసిక్ గా గెట్ రెడీ విత్ మీ చూపిస్తాను. సో లేట్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూసేయండి. లెట్స్ గెట్ స్టార్ట్. సో ఫస్ట్ అయితే నేను ఐబ్రోస్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. నాకు తెలిసి 5-6 ఇయర్స్ అయిపోయింది నేను ఐబ్రోస్ పార్లర్ లో చేయించి నేనే సొంతంగా చేసుకుంటున్నాను. 5 ఇయర్స్ నుంచి. అంటే థ్రెడ్డింగ్ కాదు, జస్ట్ ఐబ్రో ప్లక్కర్ తో ఎక్స్ట్రాస్ వరకు తీసేసుకుంటాను నేనే. చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో హెయిర్. కాకపోతే అది ప్లక్ చేయడం వల్ల కొంచెం సుర్రుమంటది, బట్ అలవాటు అయిపోతుంది. అన్బేరబుల్ పెయిన్ అయితే కాదు. మనం ఇలా ఎక్స్ట్రాస్ వరకు తీసుకోవాలి అని అంటే ఫస్ట్ మనం కరెక్ట్ గా షేప్ చేయించుకోవాలి బయట. అక్కడ నుంచి ఎవ్రీ వీక్ మనం ఆ షేప్ అవుట్ ఆఫ్ షేప్ వెళ్ళిపోకుండా ఇలా ఎక్స్ట్రాస్ తీసుకుంటూ ఉండాలి. నా ఎంగేజ్మెంట్ కి కూడా ఐబ్రోస్ నేనే చేసుకున్నాను, బయటకు వెళ్ళలేదు అంటే అర్థం చేసుకోండి. నాకు అంత బాగా వర్కౌట్ అవుతుంది ఈ మెథడ్ అయితే. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఎలక్ట్రిక్ ఫేషియల్ హెయిర్ రిమూవర్ అనమాట. మీకు అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ దొరుకుతుంది. నేను ఇది 250 రూపీస్ కి ఫస్ట్ టైం 5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. అప్పర్ లిప్ థ్రెడింగ్ చేయించాలంటే చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది, కానీ ఇదైతే నాకు స్మూత్ గా అయిపోతుంది. ఇది మనం ఛార్జింగ్ అయినా పెట్టుకోవచ్చు లేదా బ్యాటరీ త్రూ అయినా వర్కౌట్ అవుతుంది. అండ్ క్లీనింగ్ కూడా మనకి ఇది ఈజీయే. దానిపైన చిన్న నాబ్ లాగా ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసి దానిలో ఉన్న హెయిర్ అంతా మనం రిమూవ్ చేసేయచ్చు. మనం ఒకటి కొంటే 1 ఇయర్ అయినా పనిచేస్తుంది. మీరు దీని ఐబ్రోస్ దగ్గర అండ్ రెస్ట్ ఆఫ్ ద ఫేస్ మీద కూడా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఐబ్రోస్ అండ్ అప్పర్ లిప్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకుని నేను మీకు ఫేస్ షేవింగ్ ఎలా చేసుకుంటానో చూపిస్తాను. ఇదైతే పర్సనల్ చాయిస్, నాకు ఇలా నచ్చుతుంది కాబట్టి నేను కంటిన్యూ చేశాను. సో ఫస్ట్ నీట్గా ఫేస్ వాష్ అండ్ ఎక్స్ఫోలియేట్ చేసుకోవాలి, డర్ట్ అండ్ డెబ్రిస్ అంతా పోయేలాగా. నెక్స్ట్ మాయిశ్చరైజర్ కానీ అలోవెరా జెల్ కానీ ఏదైనా ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి ఫేస్ కి. మనం యూజ్ చేసే ఫేషియల్ రేజర్ స్మూత్ గా గ్లైడ్ అయిపోయేలాగా ఒక క్లీన్ ఫేషియల్ రేజర్ తీసుకోవాలి. నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూపిస్తున్నాను, కానీ అలా కాదు. ఒక హ్యాండ్ తో మీరు టైట్ గా స్కిన్ ని పుల్ చేస్తూ ఇంకొక హ్యాండ్ తో లైట్ అండ్ షార్ట్ స్ట్రోక్స్ అయితే ఇవ్వాలి. అండ్ మన ఫేషియల్ హెయిర్ ఏ డైరెక్షన్ లో అయితే ఉంటుందో అదే డైరెక్షన్ లో మన రేజర్ స్ట్రోక్స్ అయితే ఇవ్వాలి. ఆపోజిట్ డైరెక్షన్ లో మాత్రం చెయ్యొద్దు, స్కిన్ ఇరిటేట్ అవుతుంది. ఫేస్ షేవింగ్ చేస్తే హెయిర్ మళ్ళీ థిక్ గా గ్రో అవుతుంది అని అనుకుంటారు, బట్ నాకు అలా అవ్వలేదు. నేను ఫేస్ షేవింగ్ చేసిన ప్రతిసారి నాకు స్కిన్ చాలా స్మూత్ గా అనిపిస్తుంది. అండ్ ఎవ్రీ వీక్ చేస్తాను కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం ఏమీ రాలేదు. సో అయిపోయాక రేజర్ ని క్లీన్ గా వాష్ చేసేసుకుని ఒక 3 టైమ్స్ యూస్ చేసి డిస్కార్డ్ చేసేయండి. సో ఇప్పుడు ఫేస్ షేవింగ్ అయిపోగానే క్విక్ గా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఇప్పుడు నేను మీకు నైట్ స్కిన్ కేర్ రొటీన్ చూపిస్తా. సో ఫస్ట్ సీరం వచ్చేసరికి స్కిన్ 104 వాళ్ళది సెంటెల్లా సీకా యాంప్యూల్ అనమాట. ఇది నా ఫేవరెట్ సీరం, ఎందుకంటే డ్రై స్కిన్ కానీ ఇరిటేటెడ్ స్కిన్ కానీ ఎగ్జిమా కానీ ఉన్న వాళ్ళకైతే ఇది బెస్ట్ అనమాట. ఇది నా సెకండ్ బాటిల్. ఇది మంచిగా అబ్జార్బ్ అయిన తర్వాత నెక్స్ట్ సీరం వచ్చేసరికి స్కిన్ 104 వాళ్ళదే సెంటెల్లా టోన్ బ్రైటనింగ్ యాంప్యూల్ అనమాట. దీనిలో నయాసినమైడ్ ఉంటుంది. మనకి దాంట్లో చిన్న చిన్న గ్రాన్యూల్స్ ఉన్నాయి చూడండి, భలే ఉంటుంది. అండ్ నాకు ఇది అప్లై చేయగానే స్కిన్ టెక్స్చర్ కూడా బాగా నచ్చుతుంది. ఇది కూడా మంచిగా అబ్జార్బ్ అయిన తర్వాత మనం మాయిశ్చరైజర్ పెడతాం. ఇది ఏ ఇండియన్ ఫార్మసీలో అయినా దొరుకుతుంది, ఎమోలిన్. నాకు చాలా లైట్ ఫీలింగ్ ఇస్తుంది ఈ మాయిశ్చరైజర్. సో ట్రెటినాయిన్ పెడుతున్నా కాబట్టి ఈ రోజు ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేశాను. ఇది కూడా మంచిగా సింక్ అయిపోయిన తర్వాత నేను ట్రెటినాయిన్ అనేది యూస్ చేస్తాను. చాలా తక్కువ అమౌంట్ సరిపోతుంది. చూసారా, పీ సైజ్ అమౌంట్ ఆఫ్ ట్రెటినాయిన్ అనమాట. అది ఈవెన్ గా మనం ఫేస్ అంతా స్ప్రెడ్ చేద్దాం. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళైతే కార్నర్స్ ఆఫ్ ఐస్, నోస్ అండ్ మౌత్ అవాయిడ్ చేయండి, ఎక్కువ డ్రై అవ్వకుండా. అది ఈవెన్ గా ఫేస్ అంతా స్ప్రెడ్ అయిన తర్వాత ఒక 20 మినిట్స్ అయితే ఆగండి. తర్వాత మనం సెకండ్ లేయర్ ఆఫ్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. కొంచెం కార్నర్స్ ఆఫ్ నోస్ అండ్ మౌత్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి మాయిశ్చరైజ్ చేయడానికి. మన ట్రెటినాయిన్ స్కిన్ కేర్ అయితే అయిపోయింది. లాస్ట్ లో లిప్ బామ్ కూడా పెట్టేసుకుంటున్నాం. నేను యూస్ చేసే లిప్ బామ్ వచ్చేసరికి కార్మెక్స్ వాళ్ళది, నాకు బాగా నచ్చింది. అది లాస్ట్ లో బొట్టు కూడా పెట్టేసుకుంటే మన స్కిన్ కేర్ అయిపోయింది. ఇప్పుడు క్విక్ గా మనం హెయిర్ కూడా సెట్ చేసేసుకుందాం. నేనైతే బ్లో డ్రై యూస్ చేస్తున్నాను అనమాట. క్విక్ గా బ్రష్ చేసేస్తున్నాను హెయిర్ ని. ఈ బ్లో డ్రై బ్రష్ నుంచి కూడా బాగా హీట్ వస్తుంది, సో హీట్ ప్రొటెక్టెంట్ అయితే యూస్ చేయండి. సో ఫైనలీ రెడీ అయిపోయాం. ఇప్పుడు మన బ్యాగ్ కూడా సర్దేసుకుందాము. ఈ బ్యాగ్ మీకు గుర్తుందా, నేను అన్బాక్సింగ్ కూడా చేశాను ఫ్యూ మంత్స్ బ్యాక్. టెడీ బ్లేక్ వాళ్ళది. ఇది నా ఫేవరెట్ బ్యాగ్ అయిపోయింది. అసలు ఎక్కడ పడితే అక్కడ బీభత్సంగా వేసుకెళ్ళిపోతున్నా. హ్యూజ్ గా ఉంది కాబట్టి అంత స్టఫ్ పట్టేస్తుంది. సో అందుకే అస్సలు వదలబుద్ధి కావట్లా. దీన్ని స్ట్రాంగ్ స్టిచింగ్ ఉంది, రఫ్ అండ్ టఫ్ గా ఇన్ని మంత్స్ వాడిన కొత్త దానిలో ఉంది. దీనిలో అసలు చాలా స్టఫ్ పట్టిద్ది. నేనైతే 2 నైట్ డ్రెస్లు అండ్ 1 డ్రెస్ అయితే పెట్టుకుంటున్నాను. మీరే షాక్ అయిపోతారు చూడండి, దీనిలో నేను ఎంత స్టఫ్ పెడతాను అంత ఈజీగా పట్టేసిద్ది. సో డ్రెస్లన్నీ పెట్టేశాను. ఇంకైతే నేను స్కిన్ కేర్ అండ్ లిప్ బామ్ ఇవన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను. మాయిశ్చరైజర్ అన్ని కూడా ఇవన్నీ కూడా ఈజీగా పట్టేస్తే బ్యాగ్ లో. ఇన్ని పెట్టాక కూడా బ్యాగ్ లో ఇంకా గ్యాప్ ఉంది. నేనైతే ల్యాప్టాప్ కూడా
పెట్టేసుకున్నాను. క్విక్ గా ఏమైనా వర్క్ వస్తే యాక్సెసిబుల్ గా ఉంటుందని చెప్పి చూసారు ఎన్ని పట్టేసినాయో బ్యాగ్ లో. నేనైతే కంప్లీట్ గా రెడీ అయిపోయాను. ఇంకా 2-3 బ్యాగ్స్ క్యారీ చేసే బదులు ఇలాంటి ఒక్క బ్యాగ్ ఉంటే చాలు. ఈ బ్యాగ్ స్పెషాలిటీ ఏంటంటే 100% జెన్యూన్ హై క్వాలిటీ ఇటాలియన్ లెదర్ తో చేశారు. క్రాఫ్ట్మెన్షిప్ గురించి అయితే అసలు చెప్పక్కర్లేదు. బెస్ట్ బ్యాగ్స్ దట్ ఇటలీ హ్యాస్ టు ఆఫర్. ప్రెజెంట్ అయితే వాళ్ళ వెబ్సైట్ లో అప్ టు 35% ఆఫ్ సేల్ నడుస్తుంది. నా సబ్స్క్రైబర్స్ కి నేను ఇక్కడ మెన్షన్ చేసిన కూపన్ కోడ్ గానే యూస్ చేస్తే అడిషనల్ 10% ఆఫ్ ఉంటుంది. వాళ్ళ వెబ్సైట్ ఒకసారి చెక్అౌట్ చేయండి. అన్ని కైండ్స్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి. ఏ ఫినిష్ కావాలంటే ఆ ఫినిష్. లగ్జరీ డిజైన్స్ వితౌట్ లగ్జరీ ప్రైస్ దొరుకుతుంది. సో ఫైనలీ ఐఎమ్ ఆల్ రెడీ టు గో. సో నా బ్యాగ్ కూడా రెడీ అయిపోయింది. సో ఇంకా వెళ్ళిపోవడమే. సో ఈ వీడియో మీ అందరికి ఎంతో కొంత హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని. సీ యు ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బై అందరికి.